సత్యభామను ప్రసన్నం చేసుకోవటానికి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆమె పాదాలు పట్టుకున్నాడు అని అంటారు. అసలు ఈ కథనం ఏ పురాణాలైనా ఉందా మనకు? దీంట్లో లేదమ్మా ఈ కథ. ఇది ఎక్కడ ఉంది అంటే కూచిపూడి నాట్యంలో భామా కలాపం అన్నటువంటి ఒక నృత్య ప్రదర్శన చేస్తాను. అక్కడ ఆ భామా కలాప నృత్యానికి సత్యభామ గయ్యాళిగా ఉండటం అవసరం కనుక వాళ్ళు నిర్మించుకున్నది ఈ సత్యభామ కృష్ణుల యొక్క ప్రణయ కలహము. దానిలో కృష్ణుడు వచ్చి సత్యభామ కాళ్ళు పట్టుకొని మరీ ప్రార్థించటం. అలానే ముక్కుతిమ్మన రాసిన పారిజాతాపహరణంలో ఆనాటి అంతఃపుర రాజకీయాలను ప్రతిబింబింపచేస్తూ ఆయన ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. ఆయన ఉద్దేశము అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించటం కనుక ఆయన సత్యభామను గయ్యాళి పాత్రగా చిత్రీకరించాడు. అంతేకాదు నరకాసురుణ్ణి వధించింది కూడా సత్యభామే అన్నటువంటి నానుడి కూడా మనకు కనపడుతూ ఉన్నది. కానీ నిజానికి నరకాసురుణ్ణి సంహరించింది శ్రీకృష్ణ పరమాత్మయే. కృష్ణుడి భార్యలలో ఎవ్వరూ గయ్యాళి కారు. పరమాత్ముడి దగ్గర ఉన్నప్పుడు గయ్యాళితనం ఎలా వస్తుంది? ప్రేమతత్వము ఆనందము తప్ప ఇంకొక భావనే కలగదు. భగవద్గీతలో కూడా అర్జున విషాద యోగంలో కృష్ణుడు చెప్పిన శ్లోకం ఒక్కటి కూడా ఉండదు. అంటే విషాదమున్న దగ్గర వివేకం లోపిస్తుంది, పరమాత్మ అక్కడ ఉండడు. ఎక్కడైతే పరమాత్మ ఉంటాడో అక్కడ విషాదానికి చోటు ఉండదు, గయ్యాళతనానికి ఆస్కారమే ఉండదు. కనుక అంతమంది భార్యలతో ఉన్న అందరితో ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని పంచిన అద్భుతమైన ఆనంద స్వరూపమే కృష్ణతత్వం. అక్కడ గయ్యాళితనానికి తావు అనేది ఉండదు. ఇవన్నీ కల్పిత వ్యాఖ్యానాలే.